అంజలి, విష్ణు చెప్పాడు నువ్వు వస్తున్నావని. లెట్ మీ షో యూ ద హోమ్. అది కిచెన్, ఇది బెడ్రూమ్ అండ్ ఐ వర్క్ దేర్. లోపలి బాల్కనీ కూడా ఉంది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూజ్ ఇట్. నువ్వు స్మోక్ చేస్తావా? చిచ్చి, నాకు స్మోకింగ్ అస్సలు అలవాట్లేదండి. స్మోకింగ్ చేసే వాళ్ళన్నా కూడా చాలా చిరాకు. మూవీలో కూడా నేను పావు గంట లేట్గా వెళ్తాను, ఆ స్మోకింగ్ యాడ్స్ అయిపోవాలని. దట్స్ ఓకే. అది నీ బెడ్రూమ్ అండ్ ఫైనలీ దిస్ ఇస్ హాల్. అప్పుడప్పుడు కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంటుంది అంతే. నైస్. నిల్చున్న చోటే హోమ్ టూర్ మొత్తం ఇచ్చేశారు. చాలా బాగా చెప్పారు. మా ఇల్లు గురించి చూపించడం చాలా కష్టం ఇలా. ఓకే, సో వాట్ డూ యూ డూ? వేర్ డూ గ్రాడ్యుయేట్ ఫ్రమ్? ఓ, తెలుగు మీడియం. అర్థమవుతుంది. సరే, మరి నాకు కొంచెం లేట్ అవుతుంది. ఆఫీస్ నుండి వచ్చా క్లియర్గా మాట్లాడుకుందాం, ఓకేనా? యూ టేక్ కేర్, బాయ్. ఈ షర్ట్ ఎవరిది? మీ అన్నయ్యదా? ఛీ, నో, వాడు నాకన్నా ఏంటి, వాడు నా బాయ్ ఫ్రెండ్. 2 వీక్స్ ముందు వరకు ఇక్కడే ఉండేవాడు, బ్రేకప్ అయిపోయింది. ఇది ఇక్కడ మర్చిపోయి వెళ్ళినట్టున్నాడు. సరే, నేను వెళ్తా మరి, బాయ్. అంజు, ఈరోజు సండే కదా, నైట్ చికెన్ చేసుకుందామా? అయ్యో లేదండి, ఈరోజు నేను చికెన్ తిన్ను. అసలు నువ్వు అండి గిండి ఆపు. యూ కెన్ కాల్ మీ రితు. ఎందుకు తినవు ఇవాళ? ఇవాళ శనివారం కదా, ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను, దేవుడా అస్సలు చికెన్ తిను ఈరోజు అని. ఓ, రేపు బయటికి వెళ్ళేది ఉంది. పోనీ మండే ఓకేనా? సోమవారం, అమ్మో శివుడు దేవుడా. ట్యూస్డే అయినా ఖాళీయా, లేకపోతే ఏదైనా దేవుడికి అపాయింట్మెంట్ ఇచ్చావా? ట్యూస్డే ఖాళీయే. అయ్యో ట్యూస్డే మన ఆంజనేయ స్వామి ఉపవాసం ఉంటాను మొక్కున్నా. అసలు ఏ రోజు ఖాళీగా ఉంటావు నువ్వు? వెన్స్డే అయ్యప్ప, థర్స్డే సాయిబాబా, ఫ్రైడే ఆ సంతోషమాత. సండే గ్యాప్ ఇచ్చావేంటి, ఆ రోజు పబ్లిక్ హాలిడే అనా? నువ్వు చాలా సరదాగా మాట్లాడుతున్నావు రీతు. మీకు భక్తి కూడా బాగానే ఎక్కువ. అమ్మో, రోజు పొద్దున్న లేచి స్నానం చేసి ఆ దేవుడికి పూజ చేయందే నా రోజే మొదలవదు అసలు. మీరేంటి మరి ఇవన్నీ చేయరా? నేను ఆ టైంకి లేచి ఆఫీస్కి వెళ్ళడమే పెద్ద అచీవ్మెంట్. హలో హలో, ఎక్కడున్నారండి? मैडम मैं एड्रेस पे आ गया. అయ్యో ఇప్పుడు ఎలా? భయ్యా किधर हो आप? ये बिल्डिंग है ना, वो बाजू में है, मंदिर के पास है. बाजू? बाजू मंदिर. भैया वापस जाओ, नहीं वापस आओ. उधर नहीं भैया, उधर नहीं. वापस किधर जाऊँ मैडम? ऑफिस को जाना क्या बात कर रहे मैडम? ఎందుకండి అరుస్తున్నారు? మీరు చెప్పింది నాకు అర్థం అవ్వకపోయినా దానిలో భావం నాకు అర్థమవుతుంది. మీరు కోపడుతున్నారు కదా? కోపం క్యా? కోన్ కోపం? అదిగో మళ్ళీ అరుస్తున్నారు. నాకేం, నేను మాట్లాడతా. हेलो भैया, कहाँ हो? अच्छा, ये फार्मेसी के पास आ जाओ. ठीक है मैडम. प्रॉब्लम सॉल्व्ड. నీకు హిందీ కూడా రాదా? తోడా తోడా. ఇంతకీ ఏం ఆర్డర్ పెట్టావు? మా మామయ్య ఊరి నుంచి పచ్చళ్ళు పంపాడు, వీడేమో నా మీద అరుస్తున్నాడు. ఇక్కడ అందరూ తెలుగు మాట్లాడడం మానేశారా? మొన్న కూడా ఆ ఆటోవాడు పక్క సందులోంచి ఇక్కడ దింపడానికి 25 అన్నాడు. నేను ఎంత బేరం చేసినా వినలేదు తెలుసా. సర్లే అని చెప్పేసి 50 రూపాయలు ఇచ్చి వచ్చేసా. అంజు, 25 అంటే 25. మళ్ళీ మోసం. చిన్నప్పుడు హ్యాపీ డే సినిమాలో బంతి దొరికేసింద్రు అంటే చూసి నవ్వుకున్నా. ఇప్పుడు ఆ బంతి నేనే అయ్యాను. పిచ్చ లైట్ అబ్బా, వదిలే. దీనికి కూడా బాధపడాలా చెప్పు, వచ్చేస్తలే. సర్లే. అవును, నేను చాలా రోజుల నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నా, అడిగేస్తున్నా మరి. ఓకే, అడుగు. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మీకు బ్రేకప్ ఎందుకైంది? మీరు జాతకాలు చూపించుకోలేదా? వాట్? జాతకాలు చూపించుకోకుండా కలుసున్నారు కదా, అందుకే ఇలా అయింది. లవ్వా?
అంత పెద్ద మాట్లాడలే. అయినా ఇట్స్ జస్ట్ లైక్ సిచ్యువేషన్షిప్. సిచ్చు నిజం చెప్పు, నేను ఊరి నుంచి వచ్చానని చెప్పేసి ఏదో ఏదో చెప్తున్నావు కదా నాకు. అర్రే చిచ్చి, అలా ఏం కాదు. అది లవ్ అయితే కాదు. ఏంటి, నీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఆ, చిన్నప్పుడు స్కూల్లో ఒకడు పువ్విచ్చి ప్రపోజ్ చేశాడు. తర్వాత ఆ ప్రిన్సిపల్ చూసి మా నాన్నతో చెప్పాడు. అప్పటి నుంచి గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్ అంటూ అన్నీ ఇక్కడే. చాలా మిస్ అయిపోయావు. అది సర్లే కానీ రేపు మధ్యాహ్నం ఒక పార్టీ ఉంది. మంచి డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు, మనం బయటికి వెళ్దాం, సరేనా? నా దగ్గర ఉన్నవన్నీ మంచి డ్రెస్లే. మీ ఫ్రెండ్స్ అందరూ పిచ్చెక్కిపోతారు నన్ను చూసి. అంటే చూడీదార్లు, శారీస్ ఇలాంటివి కాకుండా. ఓకే, నా దగ్గర ఒక పార్టీ వేర్ ఉంది, అది వేసుకో, వెళ్దాం, సరేనా? యాక్చువల్గా ఫస్ట్ నేను నిన్ను షాపింగ్ తీసుకెళ్ళాలి. అమ్మో, షాపింగా? మా నాన్నకు తెలిస్తే తంతాడు. మీ నాన్నకు తెలిసేలా చేస్తాం మరి షాపింగ్. పాయింటే అనుకో. ఎందు నేను మా టీవీలో ఒక సీరియల్ చూస్తాను, అది పెట్టొచ్చు కదా. నేను సిరీస్ చూస్తున్నా. ఒక్కసారి చూడొచ్చు కదా నాతో పాటు, చాలా బాగుంటుంది. ఒక్కసారి స్టార్ట్ చేసావనికి ఇంకా ఆపవు. నా మాట ఈసారి నమ్ము. షూరా? ఓకే. ఏ A few moments later. ఏమైంది అంజు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎన్ని కష్టాలు చూడు, ఏడుపు రాదా? కరెక్ట్ గా ఏం జరుగుతుందో అన్న టైంకి రేపటి ఎపిసోడ్ అంటారు. అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. అయిపోయిందా? అదే వస్తుంది, కోపం ఎందుకు రాదు? కానీ నువ్వు ఇలాంటి సీరియల్స్ చూడడం కన్నా సిరీస్ చూస్తే బెటర్ ఏమో. నేను కొన్ని సిరీస్ సజెస్ట్ చేయనా? ఫ్రెండ్స్ అని ఒక సిరీస్. ఓ సారీ, నీకు ఇంగ్లీష్ రాదు కదా. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని ఒక సిరీస్ ఉంది, అది తెలుగులో కూడా ఉంది. నువ్వు ఒక్కసారి చూసావనుకో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. చూస్తావా? యాక్చువల్లీ ఇవాళ ఫ్రైడే కదా, 12 o'clock మనం డిఎల్ఎఫ్ వెళ్దామా? అమ్మో, మిడ్ నైటా? మా అమ్మ చంపేస్తుంది. మీ అమ్మ ఏమైనా ఇక్కడ ఉందా? ఒకవేళ వీడియో కాల్ చేస్తే? అలాంటివేమీ జరగవు. ఎన్ని రోజులని ఇలా టాటాయిస్లో లోపల ఉంటావు? ఇవాళ మనం వెళ్తున్నాం, అంతే, ఫిక్స్. ఒక పని చేయనా, నేను త్వరగా పడుకుంటున్నా అమ్మని ముందే కాల్ చేసి చెప్పేస్తా. ఎలా ఉంది ఐడియా? ఈ లొకేషన్ ఏంటి రేతు? ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టాడు. సర్లే చిన్నప్పుడు ఫ్రెండే అని యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు కలుద్దామంటున్నాడు. ఫ్రెండే కదా, వెళ్ళి కలు. అమ్మా, ఇంకేమనుందా? ఫస్ట్ కలుద్దామంటారు, తర్వాత ఇది పంపు అది పంపు అంటారు. మేము కూడా సినిమాలు చూస్తున్నాం, మా బాయలు మాకుంటాయి. హే, పిచ్చిదానిలా చేయకు. నీకంత అన్కంఫర్టబుల్గా అనిపిస్తే కలవటం మానే. అయినా నువ్వు ఇంకా ఫేస్బుక్ యూజ్ చేస్తున్నావా? మా గ్యాంగ్లో ఫస్ట్ క్రియేట్ చేసుకుంది నేనే. ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసుకో అంజు, అదే ఇప్పుడు ట్రెండింగ్. నీ ఎఫ్బి ఐడి ఏంటి? నాది డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంజు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు అర్జెంటుగా ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇన్స్టానే కాదు, ఇంకా చాలా నేర్పించాలి నీకు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది విలేజ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బాగానే ట్రెండింగ్లో ఉన్నారు. నువ్వే ఏంటో ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్లో ఉన్నావు. ఇప్పుడు మారుతున్నా కదా రీతు. సర్లే, నాకు అర్జెంటుగా మంచి హిందీ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ పంపు. స్టేటస్లో పెట్టి షో చేయాలి నేను. పంపుతా. అంజు, మా హైదరాబాద్ నేను బాగానే ట్రీట్ చేస్తున్నా. ఏముంది అసలు ఇక్కడ? చూడు, ఈ అపార్ట్మెంట్సే. బీచ్లో అమ్మాయిలు వేసుకునే బట్టలా ఇరికిరిగ్గా ఉన్నాయి. అదే మా ఊర్లో ఆర్ఎస్ బ్రదర్స్ చీరలా ఫ్రీగా ఉంటాయి. ఇదొకటనే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కటి ఇబ్బందే నాకు. మా ఊర్లో అయితే పొద్దున్నే ఏ కోడి కూతకో లేకపోతే నా అలారంకో లేసేదాన్ని. ఇక్కడొకడేమో బోరేస్తాడు, ఇంకొకడేమో డెడ్డు అని బండేసుకొని తిరుగుతూ ఉంటాడు. నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ జనాలు బండి నడపడానికి కొంటారా లేకపోతే జనాలే లేపడానికి కొంటారా అని. మంచు పొగల్లో తిరిగేదాని రీతు నేను. ఇక్కడ చూడు, ఈ పొల్యూషన్లో
తిరగాల్సి వస్తుంది. ఈ పొగ చూశాక అర్థమైంది మీ సిటీ అమ్మాయిలు సిమెంట్లా మేకప్ ఎందుకు వేసుకుంటారా అని. అదే మా ఊర్లో అమ్మాయిలు అసలు మేకపే వేయం. ఎందుకో తెలుసా? అడిగితే అమ్మారు నాన్నరు జోడించి కొట్టేస్తారు. బట్ ఇంకో కారణం ఏంటంటే మేము ఆవు పాలు తాగుతాం, అందుకే సూపర్ ఉంటాం. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నేను మా ఫ్యామిలీ కలిసి సినిమాకి వెళ్తే 500 కూడా అవ్వదు. ఇక్కడ నువ్వు నేను కలిసి సినిమాకి వెళ్తే నా ఒక్కదానికే 500 అయ్యాయి. ఎప్పుడైనా నేను మా ఊరికి తీసుకెళ్తా. ఇద్దరం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. 2 రోజులు కోడి నేను లేపుతుంది, ఆ తర్వాత ఆ కోడిని నువ్వు లేపుతావు. వెళ్దాం. నువ్వు హైదరాబాద్కి ఎన్నిసార్లు వచ్చావు ఇప్పటి వరకు? నేను 7th క్లాస్లో వచ్చాను. అప్పుడు జూ పార్క్, గోల్కొండ ఫోర్ట్, చార్మినార్, ఇవన్నీ తిరిగాం. అయితే నువ్వు ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఇక్కడ చాలా ఉన్నాయి. అటు వెళ్దామా? ఆ పేరేంటో గుర్తు రావట్లేదు. స్వీట్ నేమ్తో స్టార్ట్ అవుతుంది అది. రస్మలై, రసగుల్లా, కలాకండ్, కాలాజా, కాజాగూడ లైక్. ఓ అప్పుడే? ఏమైనా ఏజ్ రెస్ట్రిక్షన్ ఉందా? ఏజ్ లిమిట్ అని కాదు, అది బేసిక్గా ఒక లవర్ స్పాట్. హో, మొత్తం స్టూడెంట్సేగా? కాదు, వర్క్ చేసే వాళ్ళు కూడా వస్తారు. అయ్యా అదేం పని? మా ఊర్లో అయితే ఈ హోటల్లో అవి ఉండవు కాబట్టి వాళ్ళ కరువుకి ఈ ఏజ్కి మ్యాచ్ అయింది. మీకేమైంది? హోటల్ ఉన్నాయి, డబ్బులున్నాయి, అన్నిటికన్నా ఎక్కువ ఏజ్ కూడా ఉంది. ఇంకా చెట్ల సందులు ఎందుకు మీకు? మీ సిటీ వాళ్ళు మా విలేజ్ వాళ్ళని ఇంకా అప్డేట్ కాలేదు అంటారు. మీరు మాత్రం పాత సినిమాలో లాగా అదే పార్క్లో సెటిల్ అయిపోయారు. చచ్చచా. అయినా ఆ పొదల్లో ఎలా రీతు ఇంత ఏజ్ వచ్చాక? అయ్యో అంజు ఆపు ప్లీజ్. హలో, ఎంతసేపు అండి? హౌ లాంగ్ విల్ యూ టేక్ ఇట్? I know, but you guys are not understanding me. One ఏంటి? second. నిన్న కాల్ చేసాడని చెప్పా కదా, వాడు. ఏవో నేను మాట్లాడతా. యా, we are complaining for straight 3 days. ప్రాబ్లమ్ సాల్వ్డ్. నీకు ఇంగ్లీష్ రాదన్నావు? రాదని చెప్పలేదే, కాకపోతే సోకులాడి స్వప్న సుందరి నీ మడత శుభ మాపటలే మల పందిరి ఇలా కాకుండా సో 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 సోకులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి ఇలా వోల్వో బస్లా కాకుండా ఎక్స్ప్రెస్ బస్లో చెప్తే నాకు అర్థమవుతుంది కొంచెమైనా. ఓ సరే, నీ టీవీ సీరియల్ టైం అయింది. నిన్న వాడెవడో కోమాలోకి వెళ్ళాడు కదా, వెళ్ళి చూద్దాంరా. వాడు ఇప్పుడు రాడలే, సమ్మర్లో పోయాడు కదా, వింటర్ అవుతుంది వచ్చేసరికి. అవును, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏంటి? మన రాబ్ను అలా చంపేశారు కదా, చెప్పాను ఈ సిరీస్ అదిరిపోద్దని. ఇది అయిపోయిన తర్వాత మనం ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం. అందులో కూడా మనలాంటి వాళ్ళే ఉంటారు. నేను మోనికా, నువ్వు రేచల్. మోనికా అంటే మన తెలుగులేనా? కాదు. సరే, నీ టీవీ సీరియల్ టైం అయింది, రా వెళ్ళి చూద్దాం. ఓకే.